హాయ్ అండి. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బ్యానర్ లాస్య మిథున క్రియేషన్స్. దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రొడక్షన్. ఫస్ట్ మూవీ వచ్చేసి కాలింగ్ సహస్ర. సో దానికి మేము అనుకున్నంత రేంజ్లో, ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అది రిలీజ్ అయ్యి పెర్ఫామ్ చేయలేకపోయింది. బట్ ఇది మాత్రం డెఫినెట్గా బ్యాంగ్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ హీరో. మన హీరో హర్ష చాలా బాగా యాక్ట్ చేశారు. నేను ముందులే మిస్మా పేరు పెట్టాం కదా, హీరో క్యారెక్టర్ ఏముంటుందని ఇనీషియల్గా అనుకున్నాం యాక్చువల్గా. కానీ మేము స్క్రిప్ట్ డెవలప్ చేసి కంప్లీట్ అయ్యేసరికి హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కానీ హీరో క్యారెక్టర్ చాలా ఎలివేషన్గా ఉంది అనిపించి, సో మనం చాలా ఆడిషన్స్ చేసామండి యాక్చువల్గా. ఆల్మోస్ట్ ఒక 20-30 మందిని చేసుంటాము. దాంట్లో మనోడు బెటర్గా పెర్ఫామ్ చేశాడు యాక్చువల్గా. చాలా బాగా చేశాడు. సినిమాలో అంతకన్నా బాగా పెర్ఫామ్ చేశాడు. హీరోయిన్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. తను కూడా అంటే చాలా కష్టపడ్డారు యాక్చువల్గా టీం అంతా. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఇనీషియల్గా మేము ఫస్ట్ 2 years బ్యాక్ మేము జర్నీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏమేమి సినిమా అంటే మనం ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఏం సినిమా తీయగలమని అనుకున్నప్పుడు చాలా లైన్స్ అనిపించాయి. కానీ కొన్ని లైన్స్ ఫ్రాంక్లీ సేయింగ్ కొన్ని రిజెక్ట్ చేశాను. సో ఇది చాలా బాగా అనిపించింది ఈ లైను. సో దీన్ని పికప్ చేసి డెవలప్ చేసుకొని చాలా మంచిగా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. చాలా ప్రీ ప్లాన్డ్గా చేసాము. అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్కి ఫినిష్ చేయగలిగాము. దట్ ఈజ్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు డూ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ హోల్ ప్రొడక్ట్ అండి యాక్చువల్గా. నేను జస్ట్ 2 days బ్యాకే చూశాను. చాలా బాగా వచ్చింది. బట్ ఫ్యూ కరెక్షన్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్. సో చాలా మంచి ఫిల్మ్ తీశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి బ్యాక్ బోన్స్ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. సో నాట్ ఓన్లీ టెక్నికల్ టీమ్ హరి గారు, శేషు గారు అండ్ బ్యాక్గ్రౌండ్లో బాబు, మా ఈపీ అండ్ ఫ్యూ ఐడీస్ లైక్ వినయ్ గారు అండ్ అపేంద్ర గారు అండ్ వరప్రసాద్ గారు మన పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళే చేశారు. చాలా బాగా చేశారండి. సో ఫైనల్లీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కిషోర్ నాయుడు గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హీఈస్ ప్రొడ్యూసర్ ఫర్ వదలా మూవీ ఐ థింక్. సో చాలా మంచి అసోసియేషన్ ఉంది మాకు. సో అందుకనే మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వదించడానికి వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్లీ బెటర్ బిఏ మిస్ అమ్మ అనేది మేము స్ట్రాంగ్గా ప్రూవ్ చేద్దామని, ఈ సినిమా ద్వారా తెలియజేద్దామని మేము ఒక మంచి సినిమా తీసాము. మీరు చూసి అదే విధంగా సక్సెస్ చేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చిరంజీవి గారు. చెప్పేశారు బెటర్ బిఏ మిస్ అనేది ప్రూవ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అని. సో ఇంకే మధ్యలో కాంట్రవర్సీ ఏం లేదు అదా ఇదా అనేది.